జై శ్రీరామ్. ఉన్నాయి టికెట్ తీసుకొని ముంగట ఇంతకు ఆయన డబ్బులు ఇస్తున్నాం అక్కడ కింద ఉన్నాయని చెప్పి కింద కనబడితే ఆయన డబ్బులు ఇంతకుముందు హాస్పిటల్ ఆయన డబ్బులు అటు రాదు ఓం శరవణ బాబు సినన్ అమ్మ రాండి పైకి రాండి పైకి రాండి చేత స్థానిక జగిత్యాల పట్టణంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అశేష జనవాహిని చేత పంచామృతాభిషేక కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి పుట్టిన తిథి పురస్కరించుకొని స్వామివారి ముఖ్య ఆలయంలో ఉదయం 6:30 నుంచి పంచామృత అభిషేక కార్యక్రమం భక్తుల మేళవింపుతోటి నిర్విఘ్నంగా జరుగుతుంది. దీనికి ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరగాలంటే భక్తుల భాగస్వామ్యము, దాతల సహకారము, ఆలయ నిర్వాహకుల అనేది చెప్పక తప్పదు. అలాంటి తరుణం లోపల ఈ సంవత్సరం 9వ పర్యాయము ఆలయము పూజా కార్యక్రమాలు ప్రతిష్ఠింపజేసిన తర్వాత 9వ సంవత్సరము ఆలయం లోపల సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరుగుతుంది. ముఖ్యంగా
ఇంత వేలాది మంది భక్తులు ఆలయానికి రావడం, ముఖ్యంగా ఈ రోజు దుర్గా ఛానల్ లోపల లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన దుర్గా నిర్వాహకులకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా ఆలయ ట్రస్ట్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా భక్తులు ఇబ్బంది అయిన ఆలయము ప్రాంగణం చిన్నగా ఉండి ఏర్పాటు చేసిన ఏర్పాట్లతోటి ఆలయం లోపల పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. మా ఆలయ బ్రాహ్మణోత్సవంలో ప్రతి మంగళవారం కూడా వందలాది మంది భక్తులు మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి మరి ఏది చెప్పినా గానీ మనం తక్కువనే. మరి పక్కకి బ్రాహ్మణోత్సవంలో బ్రహ్మశ్రీ విశ్వశర్మ గారు ఇక్కడికి వీచేసి ఇప్పుడే వారి కమలం వచ్చే స్వామివారి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపల ఈ రోజు కాదు, స్వామివారికి ఎప్పుడు అర్చన చేసినా, అభిషేకించినా, ప్రార్థించినా మరి దానికి స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉంటాయనడం లోపల నిస్సందేహము. మరి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సేనాధిపతి, దైవ సైన్యానికి సేనాధిపతి, మరి అందరినీ రక్షిస్తాడని చెప్పని ఈ సందర్భంగా మరి విద్యార్థులకు విద్యను, అవివాహితులకు వివాహాన్ని, అనారోగ్యంతో బాధపడడానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏకైక స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. పరోమర శరవణ భవ ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంగనాదం సత్యం వజ్రమసిం త్రిశూలమభయం ఏకం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమం కుశంజవరణం హస్తేయం దధానం సదా ధ్యానే సీతాసిద్ధిదం శివసుతం వందే సురారాధితం. జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు ఆధ్యాత్మిక బంధువులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, స్థానిక జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని సేవా సంఘాలు సంకల్పించినటువంటి ఆలయం అతి త్వరగా శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క కరకమలను చేయడం, అట్లాగే జగిత్యాలకు ఆధ్యాత్మిక గురువులు ఎంతో మందిని అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నటువంటి ఒక వైదిక వేత్తలు, శతాధిక ప్రతిష్టాలు పూర్తి చేసినటువంటి ఒక శ్రీమాన్ నల్లి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతిష్ఠించుకున్న విషయం. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి ఒక మహాసరస్వతి అమ్మవారి ఎట్లా ఉండాలి అని ఒక రూపాన్ని అందించిన గురువర్యులు బ్రాహ్మణ్యమూర్తులైన బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారి యొక్క ఆశీపూర్వకమైన దివ్య ఆశీస్సుల చేత ఆలయం ప్రతిదినం అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానవుతూ భాసిల్లుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఉండేటువంటి మన చేతిలో ఉండే ప్రపంచంలో కనిపించేది, ప్రపంచాన్ని మనకు చూపించేది చేతిలో ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఆలయంలో దర్శనం చేసుకుంటే ఏముంటుంది అంటే అందరికీ ఉండవలసినది మానసికమైనటువంటి ప్రశాంతత. ఆ మానసిక ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. కానీ పరమాత్మని యొక్క ఆలయానికి ఎక్కడైతే పరబ్రహ్మ సచ్చిదానంద రూపమై ఏదో ఒక రూపాన్ని ఉంచుకొని ఉంటాడో ఆ స్థలంలోనే ప్రశాంతత లభిస్తుంది కనుక మరి ఆనాడు తారకాసుర సంహారం జరగడం కోసం దేవతలందరూ శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆ శంకరుడు తన 3వ కన్ను చేత మన్మథుడిని చంపివేసినాడు. మన్మథుడు ఎప్పుడైతే భస్మమైపోయినాడు, ఆ భస్మమైపోయినటువంటి మన్మథుని చేతిలో ఉండే 5 పుష్పబాణాలు చెరుకు నిలువలు లేవు కనుక ఎవరికి కూడా కామార్తి లేక సంతానం ఎట్లా కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎట్లా జరుగుతుంది అన్న తరుణంలో ఆ ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గర ఉండేటువంటి భస్మమైన తర్వాత ఆయన చేతిలో ఉండే 5 పుష్పబాణాలు చెరుకుని సాక్షాత్తు అమ్మవారు హిమవంతుని యొక్క పుత్రికగా జన్మించి పార్వతి అమ్మవారు తన చేతిలో పెట్టుకొని తపస్సు చేసి పుష్పబాణాలు శివుడి పైన వేస్తే శివుడు మోహించి వివాహం చేసుకున్న తర్వాత వేలాది సంవత్సరాలు క్రీడించిన తర్వాత దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. అమ్మని దివ్యశక్తి స్వరూపం, శివుడు దివ్యశక్తి స్వరూపం. ఈ 2 శక్తుల్ని మనం తట్టుకోవడమే కష్టంగా ఉంది. ఈ కలిపి వచ్చేటువంటి శక్తిని తట్టుకునేటువంటి ఒక ఆ వైభవం మనము తట్టుకోలేము కనుక అటువంటి దివ్య శక్తిని తట్టుకునేందుకు ఏదో ఒక శక్తి కావాలి కనుక మనం సంతానాన్ని భర్తని కోరుకుందామని చెప్పేసి దేవతలంతా శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అదే సమయంలో క్రీడించినటువంటి శివుడు దేవతల యొక్క ఆర్తనాదాలు విని
బయటకు వచ్చి ఏం కావాలి అంటే మీలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ మీలోనే మిళితం చేసుకోండి. ఒకవేళ ఆ శక్తి కనుక పార్వతీ అమ్మవారి యొక్క తేజస్సుతో కలిసి ఆ శక్తి బయటకు వస్తే దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఏ దేవతలకు ఉండదు కనుక దైవం నుంచి ఆ శక్తిని మీలోనే కలుపుకోమని చెప్తాడు. కలుపుకోమని చెప్పిన తర్వాత శివుడు అట్లాగే వరమిచ్చి ఆ దేవతలందరికీ కూడా అభయం ఇస్తాడు. ఎంతకీ లోపలికి రాకపోయేసరికి పార్వతీ అమ్మవారు బయటకు వచ్చేసింది. ఏం జరుగుతుంది అంటే దేవతలకు చెప్పినటువంటి విషయాన్ని పరమశివుడు చెప్తే ఏదైనా విడిచిపెడుతుంది, కానీ తల్లి కొడుకు కావాలంటే వద్దని ఎంతమంది దేవతలు కోరుకున్నారు కనుక నీకు సంతానం కలగబోవుగాక. అందుకే మనకు పెద్దలు చెప్పిన 33 కోట్ల మంది దేవతలే ఎంత కాలమైనా 33 కోట్లే ఉండడానికి గల ప్రధానమైన కారణం పార్వతీ అమ్మవారు దేవతలకు ఇచ్చినటువంటి ఒక శాపం. ఆ శాపం నుంచి పోయిన తర్వాత మరి ఎక్కడి వాళ్ళు అక్కడికి ఆయా లోకానికి వెళ్ళినారు. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తపస్సును చేసి బ్రహ్మత్వని పొందినాడు. పార్వతీ పరమేశ్వరుడు యొక్క కలయిక వల్ల కలిగినటువంటి పుత్రుని చేత సంహారము తప్ప, మరణము తప్ప ఇంకా ఏది వద్దని కోరుకుంటే తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలంతా భయపడి ఆ శక్తిని ఎక్కడ విడిచిపెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటే భూమి పైన విడిచిపెట్టమన్నారు. భూదేవత భరించలేకపోయింది. అక్కడి నుంచి అగ్నిహోత్రంలో వేసినారు. అగ్నిహోత్రంలో భరించలేకపోయినాడు. అక్కడి నుంచి గంగామాత యొక్క నదిలో ఆమె భరించలేకపోయింది. ముందుండేటువంటి ఒక విల్లులలో వేస్తే ఆ విల్లుల్లో ముందుగా ఆ శక్తి వీర్యం ఏదైతే ఉందో శివుని యొక్క శక్తి వీర్యం బయటకు వచ్చిన తర్వాత బంగారంగా, వెండిగా, సీసముగా, తగరముగా భాసిల్లి చివరికి మా శక్తి అంతా పోయింది, ఇక రాక్షస సంహారం జరగదేమో అనేటువంటి ఒక భయము చేత భయపడుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక వెలుగులో నుంచి కేక వినిపించింది. జన్మించినాడు అని ఆయనకు తల్లికి క్షీరం అవసరం కనుక తల్లి పాలు శిశువు అవసరంలో ప్రార్థన చేసినారు దేవతలందరూ. ఒకవేళ మేము కనుక ఆయనకు పాలిస్తే మా పేరు పెట్టుకుంటారా అంటే కార్తికేయ అనేటువంటి ఒక నామాన్ని చేసినారు. అట్లా కార్తికేయ నామం ఒకటి. దాని ద్వారా పెద్దగా పెరిగి పరమశివుని దగ్గరికి వెళ్ళి కైలాసంలోకి వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి ఒక పార్వతీ అమ్మవారు దగ్గరికి తీసుకొని కొడుకును తన తొడపైన కూర్చోబెట్టుకొని అల్లాల ముందుగా పెంచుతూ ఉంది. పెద్దవాడైనాడు. తారకాసుర సంహారం జరిగింది. ఈ తారకాసుర సంహారం జరిగిన తర్వాత దేవసేన నాయకుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామికి మళ్ళీ దేవసేన అనేటువంటి ఇద్దరి చేత వివాహం జరిగింది కనుక ఆ జన్మించినటువంటి ఒక రోజు మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠిలో జన్మించినాడు కనుక సుబ్రహ్మణ్య షష్ఠి అని దీనికి అద్భుతమైనటువంటి ఒక పేరు. అంతేకాకుండా భగవద్గీతలో కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట శిక్షణకై మాసానాశోస్తి అని చెప్పినాడు. దుష్ట శిక్షణ ఎప్పుడు జరగాలో పరమాత్మ ఏ రూపంలో అవతరించి భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు కనుక ఈనాడు ఇంతమంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం దర్శనం చేసుకున్నందుకు, వారి కరకమలముల ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాల చేత పాల చేత అభిషేకం చేసినందుకు, ఆనాడు కృత్తికలకు ఎలాంటి వరం ఇచ్చినాడో కార్తికేయుడై ఈనాడు కూడా ఇక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామి స్కందుడై కార్తికేయుడై విచ్చేసినటువంటి భక్తుల మనసులో ఉండేటువంటి కోరికను నెరవేర్చి నిరంతరము అందరినీ ధర్మ మార్గం వైపు పరమాత్మ నడిపించాలని కోరుకుంటూ మరి ఒకసారి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఆలయంలో ఆలయం చిన్నదైన నిర్వాహకుల మనస్సు పెద్దది కనుక ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి విభేదం లేకుండా అందరి చేత పంచామృతాభిషేకం చేస్తున్నారు కనుక ఆలయ సేవా పక్షానికి భక్తులందరికీ ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడి దాకా రాలేని అటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న నిర్వాహకులకు అందరికీ, చేసిన వారికి, చూసిన వారికి, చూపించిన వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత మానసిక ప్రశాంతతతో పాటు ఎటువంటి రుగ్మతలున్నా పోయి సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం మనందరిపైన తన యొక్క అనుగ్రహ వీక్షణాన్ని చూపించాలని కోరుతూ హరోం హర